ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాజమండ్రి రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక సిరిగందలపాడు వద్ద ఆదివారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి పరిజ్ఞేయానంద పాల్గొని మెడికల్ క్యాంపుని పరిశీలించారు. స్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వామి వివేకానందలను స్ఫూర్తిగా తీసుకుని మనందరం సేవా గుణాన్ని అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ గోలి వెంకట రామారావు, డాక్టర్ వల్లేపల్లి రామకృష్ణ, డాక్టర్ శ్రీకృష్ణ పాతూరి, డాక్టర్ రాయుడు శ్రీనివాస్ మరియు జిఎస్ఎల్ డాక్టర్ పావని ప్రియా, జిఎస్ఎల్ జనరల్ ఆసుపత్రి రాజనగరం వివిధ విభాగాల్లో 5గురు వైద్య నిపుణులు పాల్గొని సుమారు 500 మందికి వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి 125 మందికి రక్త యూరిన్ పరీక్షలు, 12 మందికి ఈసీజీలు, 13 మందికి థైరాయిడ్ పరీక్షలు, 19 మందికి ఎక్స్రేలు, 17 మందికి ఫిజియోథెరపీలు చేసినట్లు తెలిపారు. మరియు వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం ద్వారా 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 38 మందికి కళ్లజోళ్లు, 9 మందిని కంటి ఆపరేషన్ల నిమిత్తం వేమగిరి తరలించారు. ఈ వైద్య శిబిరంలో ప్రోగ్రామ్ మేనేజర్ నక్కా చంటిబాబు, వాలంటీర్లు గిరిరాజ్, కృష్ణ వేగంష, వాసురాజు, సత్యప్రసాద్, జిరాక్స్ రాము, మంగిరెడ్డి, భగీరథరాజు, అశోక్, చంద్రరావు మరియు రామకృష్ణ మిషన్ మెడికల్ క్యాంప్ కోఆర్డినేటర్ కానుమేను శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. రోగులకు సహాయకులకు అన్నదానం నిర్వహించినట్లు స్వామీజీ తెలియజేశారు. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి వస్తుంది. అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. సేవ చేయడానికి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాడు. అయితే గత 43 సంవత్సరాలుగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ వైద్య సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది రామకృష్ణ మిషన్. చాలా మందికి తెలుసు. ఆ కాలంలో మొట్టమొదట ఇక్కడ రావడానికి రోడ్డు సరిగ్గా లేవు, కరెంట్ లేదు, అలాంటి వ్యవస్థలు ఉండడానికి, స్వామిజీ ఉండడానికి రోజు 4 రోజులు, వారంలో 4 రోజులు ప్రాంతంలో ఉండి వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. గిరిజన ప్రాంతాలు